భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేటటువంటి ఈ 4 కోడుల్ని రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కూడా మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకి ఊడిగం చేయడం కొరకు కార్మిక వర్గాన్ని యాజమాన్యానికి కట్టు బానిసలు చేయడం కొరకు ఈ 4 కోడులు తీసుకొస్తా ఉంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నాడు మీరు ఈ కోడులు అమలు చేయడానికి వీల్లేదని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం 12వ తారీఖు నాడు ఒక్కరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో భాగంగా సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలం బిఎంఎస్ మినహా అందరం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమ్మెకు పిలిపించాం. ఈ సమ్మెలో సింగరేణి కార్మికుల సమస్యలు కూడా ముఖ్యంగా ఏదైతే మెడికల్ బోర్డు ఆగిపోయిందో దాన్ని కొనసాగించాలని, ఏదైతే స్ట్రక్చర్ సమావేశంలో సొంత ఇంటి పథకం అమలు చేయడానికి కమిటీ ఏర్పాటు చేశారో దాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పైన కార్మికులకు కూడా ఆఫీసుల్లో లాగానే ఇవ్వాలని స్ట్రక్చర్ మీటింగ్లో యాజమాన్యం అంగీకరించిందో దాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా మారు పేర్ల కార్మికుల సమస్య పరిష్కారం కావాలని, డిస్మిస్ అయిన కార్మికులకు అవకాశం ఇవ్వాలని అన్ని కార్మిక సంఘాలను కలిసి సమ్మె నోటీస్ ఇచ్చాం. ఈ రోజున మణుగూరు నుంచి మొదలు పెడితే గోలేటి వరకు కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేసినందుకు ఏఐటీసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా కార్మిక వర్గానికి విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా ఈ సమ్మె విజయవంతమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం హెచ్చరిక చేస్తూ ఉంది. అయ్యా, ఈ దేశానికి ఇంకా మేము ఏం మిగిలిచ్చిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు 1000 కోట్ల లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టిండ్రు. అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ఎట్లా తీయాలని ఇవాళ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా చట్టాలని మార్చి కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసి ఇక మొత్తం టోటల్ గా కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మిలిచిండ్రు? రైల్వే మిలిచిండ్రా, ఎయిర్పోర్ట్ మిలిచిండ్రా, స్టీల్ మిలిచిండ్రా, బిఎస్ఎన్ఎల్ మిలిచిండ్రా, ఆఖరికి వస్తే 1000 కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసి కూడా మిగిలిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను అంటే టోటల్ కోల్ ఇండియాని మొత్తం కూడా లాభాలు వచ్చే వాటి ఎవరమ్ము అంటారు మిమ్మల్ని. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి మేము కార్మిక వర్గంగా బొగ్గని కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే మీరు ఉపసంహరించుకోండి. సింగరేణిలో మొత్తం తెలంగాణలో బొగ్గు బలని తెలంగాణకి కేటాయించాలని చెప్పి జేఏసీ పక్షాన మేము సిఐటి పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ అతిపెద్ద పరిశ్రమ సింగరేణి ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధిగా అందిస్తున్న సంస్థని నిర్వీర్యం చేయని చెప్పి ఇలా ప్రైవేటులకు రావడానికి కోసం టెండర్ ద్వారా పిలుస్తా ఉన్నారు. దేనికోసమని అడుగుతున్నాం. అందుకే సింగరేణికే ఇవ్వాలి, సింగరేణి ఇవాళ దాన్ని సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఉత్పత్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీయేతర రాష్ట్రాలు, అది కేరళ కావచ్చు, అక్కడ బెంగాల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అట్లాగే తమిళనాడు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు చేసిన ఏవైతే చట్టాలు మేము అమలు చేయాలని పంపించారు. అట్లే తెలంగాణ రాష్ట్రం ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కూడా రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యే ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి మీరు ఇచ్చిన ఏవైతే చట్టాలు మీరు అమలు చేయమని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలని కార్మిక వర్గంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరిన్ని సమ్మెలు జరుగుతాయి. ఖచ్చితంగా నిరవధిక సమ్మెలు చేస్తాం. నరేంద్ర మోడీ ప్రభుత్వంగా ఉపయోగించుకోకపోదని చెప్పి మేము సిఐటిగా కార్మిక వర్గంగా ఐక్య పౌరులకు అందరూ సిద్ధంగా కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే డిపార్ట్మెంట్లలో అందరూ కార్మికులందరూ కూడా సోదరిమణులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండాలనేటువంటిది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ఈరోజు సమ్మె చేయాలన్నా సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా మన జీతభత్యాలు అయితేంది, మన సేఫ్టీకి సంబంధించినటువంటివి అయితేంది, 29 చట్టాలను 4 కోడ్ల తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానివల్ల యూనియన్లు కానీ కార్మిక వర్గానికి అయితేంది బార్గెనింగ్ చేయడానికి కానీ మన వేజ్ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇలాంటి అనేటి సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూ చూసినట్లయితే మనకు మైన్స్ అనేది అలొకేషన్ లేకపోవడం వలన ఈరోజు MMDR యాక్ట్ వలన యాక్షన్ లోనే పాల్గొనాలనేటువంటి దాంట్లో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ క్లాజును కూడా వెతివేసేయాలి. ప్రతి ఒక్క మైన్ ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నదో అవన్నీ కూడా సింగరేణికే ఇచ్చేటట్టుగా కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ప్రైవేటీకరణ అయితేంది, బాకీలను వసూలు చేసుకోవడం అయితేంది, ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు జేఏసీగా ఏర్పడినటువంటి సంఘాలన్నీ కూడా సింగరేణిలో సమ్మెకు మద్దతు ఇవ్వడం అయితేంది, దానికి పిలుపునియడం, దాంట్లో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి జేజేలు తెలియజేస్తాను. జై తెలంగాణ.